హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈరోజు నేను శ్రీ భద్రాచల రామదాసుల వారి ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ అనే పాటని పాడాలని మీ ముందుకు వచ్చాను. ఈ పాటని పాడుకునే ముందు ఆ పాట యొక్క భావార్థాన్ని తెలుసుకుందాం. ఈ పాట రామదాసుల వారు తన జైలు శిక్ష అనుభవిస్తూ బాధతో పాడిన పాట. ఈ పాట విని చలించని హృదయం అంటూ ఉండదు. అంత ఆణిముత్యం లాంటి పాట. పాడుకుంటున్నప్పుడు తన్మయత్వంతో అందరికీ అలౌకికమైన ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. అలౌకిక ఆనందం అంటే అది మాటల్లో వర్ణించలేము. అది దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే అది ఒక ఆనందకరమైన బాధ. ఆ భగవంతుడి గురించి తలుచుకుంటూ ఈ పాట వింటూ పాడుకుంటూ ఉన్నప్పుడు ఆ వచ్చే ఏడుపు ఈ ప్రపంచాన్నే జయించాము అన్నంత ఆనందంగా ఉంటుంది. అది చాలా చిన్నదేమో ఆనందం, ప్రపంచాన్ని జయించే ఆనందం. కానీ భగవంతుడు గురించి ఆ బాధపడుతున్న ఆ క్షణాలు, ఆ అనుభూతి ప్రతి ఒక్కళ్ళు వారికి వారుగా అనుభవించాలి. అది ఇలా ఉంటుంది అని చెప్పడానికి మాటల్లో చెప్పలేనిది అది. సో మీరు ఈ పాట పాడుకుంటున్నప్పుడు మనం ఆ రామదాసుల వారిని, వారి పరిస్థితిని తలుచుకుంటూ ఈ పాట పాడుకుంటూ ఉంటే ఆయన పడే బాధ, అంటే నాకు రాముల వారు ఉన్నారు, నన్ను ఆయన కాపాడుతారు అనే రాముల వారి మీద ఉన్న ఆ నమ్మకం మనం చూడగలుగుతాము. ఆయనకి ఎటువంటి దుఃఖము కలిగిందో భగవంతుడి గురించి, రాముల వారి గురించి మనకు కూడా అది అనుభూతి కలుగుతుంది. ఇది ఖచ్చితంగా నేర్చుకొని అందరూ కూడా పాడుకోండి. చాలా ఆనందాన్ని పొందుతారు మీరు. ఈ విధంగా రామదాసుల వారు 17 ఏళ్ళు కేవలం రామనామాన్ని జపిస్తూ ఆ 17 ఏళ్ల శిక్షని ఆయన అనుభవించి ఆనందంగా బయటకు వచ్చారు అంటే ఆ రామనామం యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కాదు, మనందరం అర్థం చేసుకోవాలి. ఎంత మహిమాన్వితమైన నామమో అది మనం అర్థం చేసుకోవాలి. అదే ఒక్కరోజు మనం ఆ జైల్లో ఉంటే ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకు అంటే మనకి నమ్మలేకపోతున్నాం భగవంతుణ్ణి. ఆ నమ్మకం కూడా భగవంతుడు ఇవ్వాల్సిందే, మన చేతిలో ఏం లేదు. కానీ భక్తి, నిజమైన భక్తి, నిశ్చలమైన భక్తి రావాలి అంటే ఆయన కృప మన మీద ఉండాల్సిందే. ఇలాంటి పాటలు పాడుకుంటున్నప్పుడు తెలియకుండా మనకి భక్తిభావం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ రామనామాన్ని పట్టుకొని రామదాసుల వారు అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఎంతటి మహాభక్తుడో మీకు నేను చెప్పనవసరం లేదు. సాక్షాత్తు ఆ రామ లక్ష్మణులే ఆ రాజుగారి కలలో వచ్చి బంగారు నాణాలు ఇచ్చి రామదాసుల వారిని విడిపించుకున్నారు. అది మనందరికీ తెలిసిన కథ. ఎంతటి మహాభక్తుడో ఆయన మనందరికీ తెలుసు. సో ఆ రామదాసుల వారు బాధతో, ఆనందంతో రాముల వారు ఉన్నారు, నాకు రాముల వారు ఉన్నారు అని నమ్మకంతో పాడిన పాటల్లో ఈ పాట ఆణిముత్యం లాంటి పాట. అది ఈరోజు మనం పాడుకుందాం. పాడుకునే ముందు భావార్థాన్ని తెలుసుకుందాం. భావార్థం: ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ. సూర్యరాజవంశం యొక్క గొప్ప రాజువు ఓ రామ, నువ్వు ఏ విధంగా నాపై దయచూపిస్తావో నా తరమ భవసాగర మీదను నళినదళేక్షణ రామ. ఈ ప్రాపంచిక సమస్యల సంసార సముద్రం మీదుగా ఈత కొట్టడం నాకు సాధ్యమేనా? తామర రేకుల వంటి కళ్ళతో కూడిన ఓ రామ, నేను ఈదగలనా? శ్రీరఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ. ఓ రఘువంశ కుమారుడా, ఓ సీతారమణుడా, ఆశ్రయించిన వారిని రక్షించావు. ఓ రామ, ఆశ్రయించిన వారిని రక్షించావు. కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామ. నువ్వు దయ యొక్క నివాసం. నీవు నీ భక్తులకు వరాలు ఇస్తావు.
నిన్ను చూడటం నిజంగా నా అదృష్టం. క్రూర కర్మములు నేరక జేసితి, నేరములెంచకు రామ. అజ్ఞానం కారణంగా అనేక క్రూరమైన దుర్మార్గపు పనులు చేశాను. నేరాలను లెక్కించవద్దు రామ. దారిద్ర్యము పరిహారము సేయవే దైవశిఖామణి రామ. దయచేసి నా పేదరికాన్ని నిర్మూలించు. అందరి దేవుళ్లలో అత్యున్నత రత్నానివి నువ్వు. వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామ. నిన్ను ఇంద్రుడు పూజిస్తాడు. నువ్వు రామదాసును రక్షించావు. ఓ అయోధ్య రామ, నేను నీకు నమస్కరిస్తున్నాను. దాసార్చిత మా కభయమొసంగవే దాశరథి రఘురామ. నిన్ను ఆరాధించే నీ భక్తులకు దయచేసి భయం నుండి రక్షణ కల్పించు. దశరథ కుమారుడా, రఘువంశానికి చెందిన రాముడా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ. నా తరమా భవసాగర మీదను నళినదలేక్షణ రామ అంటూ భావం ఈ విధంగా సాగుతుంది. మరి ఆ రామదాసుల వారు ఏ నమ్మకాన్నైతే రామచంద్రుల వారి మీద పెట్టుకున్నారో ఆయన వచ్చి కాపాడుతాడు అని ఆర్తిగా ఆ పాట పాడారు. అదే ఆర్తితో, అంతే భక్తితో మనందరం కూడా ఈ కీర్తనను పాడుకుందాం రండి. హరే శ్రీనివాస. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ. భద్రాచల రామదాసుల వారి కీర్తన. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ. నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామ. నా తరమా భవసాగర మీదను నళినదళేక్షణ రామ. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ. కారుణ్యాలయ భక్తవరద నీను కన్నది కానుపురామ. కారుణ్యాలయ భక్తవరద నీను కన్నది కానుపురామ. మురిపెముతో నా స్వామివి నీవని ముందుగా దెల్పితి రామ. మురిపెముతో నా స్వామివి నీవని ముందుగా దెల్పితి రామ. మరువక ఇక అభిమానముంచు నీ మరుగు జొచ్చితిని రామ. మరువక ఇక అభిమానముంచు నీ మరుగు జొచ్చితిని రామ. క్రూర కర్మములు నేరక జేసితి, నేరములెంచకు రామ. క్రూర కర్మములు నేరక జేసితి, నేరములెంచకు రామ. దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ. దారిద్ర్యము పరిహారము సేయవే
దైవశిఖామణి రామా. గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా. గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా. గురుదైవంబని ఎరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా. గురుదైవంబని ఎరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా. నిండితివి నీవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామా. నిండితివి నీవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రామా. బంధనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా. బంధనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా. వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా. వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా. భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా. భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా. వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా. వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా. దాసార్చిత మాకభయము సంగవే దాశరథి రఘురామా. దాసార్చిత మాకభయము సంగవే దాశరథి రఘురామా. ఏ తీరుగనను దయచూచెదవో హినవంశోత్తమ రామా. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా. దైవశిఖామణి రామా. భద్రాద్రీశ్వర రామా. దాశరథి రఘురామా. దాశరథి రఘురామా. దాశరథి రఘురామా. హరే శ్రీనివాస. శ్రీ విష్ణు ప్రేరణయా శ్రీ విష్ణు ప్రీత్యర్థం నాహంకర్త హరికర్త సర్వం శ్రీ మద్వేష కృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.